గత 24 గంటల్లో భారతదేశంలో జరిగిన కొన్ని న్యూస్ మనం ఇప్పుడు చూద్దాం. బిగ్గెస్ట్ ఈవెంట్ ఎవర్ ఇన్ అహ్మదాబాద్. అహ్మదాబాద్‌లోని మోడీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇటీవల కోల్డ్ ప్లే అనే ఇంటర్నేషనల్ సింగర్ ఒక కాన్సర్ట్ చేయడం జరిగింది. ఈ కాన్సర్ట్‌లో దాదాపు 1,34,000 మంది ఫ్యాన్స్ అటెండ్ అయ్యి ఈ షోని హిట్ చేశారు. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ జట్టులోని ఒక ప్లేయర్ స్మృతి మందానాకి ఒక అరుదైన అవార్డు దక్కడం జరిగింది. ఈ అవార్డు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక క్యాలెండర్ ఇయర్స్ లో మోస్ట్ రన్స్ స్కోర్ చేయడం వల్ల ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ క్రికెటర్ అవార్డు లభించింది. నాసాకు చెందిన ఒక ఆస్ట్రోనట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భారతదేశంలో జరుగుతున్న మహాకుంభమేళాని ఫోటో క్యాప్చర్ చేశారనమాట. ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లార్జెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ ఇన్ ద వరల్డ్ అని క్యాప్షన్ లో తెలిపారు. కుంభమేళాలో మౌని అమావాస్య ద బిగ్గెస్ట్ బాతింగ్ డే అని పిలువబడుతుంది. ఇది 29th జనవరిన జరగబోతుందన్నమాట. ఆ రోజు ఎటువంటి విఐపీస్ కానీ వెహికల్స్ కానీ అక్కడ అలో చేయకుండా యూపీ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టారనమాట. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పైన అమిత్ షా గారు కూడా ఇటీవల వచ్చి త్రివేణి సంఘంలో స్నానాలను తీర్చుకున్నారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా వీడియోని షేర్ చేయండి. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఏషియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో ఎవరికన్నా ఆన్సర్ తెలిస్తే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే తెలియకపోతే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.